అంటే సాయి రాజేష్ ఇక్కడే కూర్చుని ఒక మాట అన్నాడు నాకు. ఏంటంటే నాకు బేబీ నచ్చలేదు సార్, కానీ ఇది నాకు సంతృప్తి, చాలా తృప్తినిచ్చింది ఈ సినిమా అంటే నేను షాక్ అయ్యాను. అది అంత పెద్ద హిట్ 100 crore క్లబ్ లోకి వెళ్ళి నేషనల్ అవార్డు వచ్చే ఆ సినిమాకి. బేబీ ఆయనకి నచ్చకపోవడం కారణం ఏంటో తెలుసు సార్, నేనున్నా బేబీ లాస్ట్ 1 month నేను ఆయనతో పాటు ట్రావెల్ చేశా కదా, 5 రోజులు అయింది సార్ పడుకొని అందరికి. అంటే ఆల్మోస్ట్ ఎలా అంటే మనం ఇలా కూర్చుంటే మీరు ముగ్గురులా కనిపించడం స్టార్ట్ అయింది అనమాట. అంటే నిద్ర లేవు. ఇంకోటి అన్నపూర్ణ స్టూడియోస్లో మిక్సింగ్ థియేటర్స్లో కూర్చుంటే ఎలా ఉంటుందంటే సౌండ్ అదంతా మనకి వినిపిస్తూ ఎదురుగుంట పిక్చర్ బ్లాక్ మొత్తం అంతా పిచ్ బ్లాక్ ఉంటుంది కదా మొత్తం అంతా. సో హాల్యూసినేషన్స్ వస్తాయి మనకి. ఒకనొక టైంలో నాకు కూడా అనిపించింది. కానీ ఎంత లేదన్నా అతను ఓన్ ప్రోడక్ట్ కదా, ఆయనకి ఇంకొంచెం ఎక్కువ భయం ఒకటి యాడ్ అయింది. నేను మిక్సింగ్ థియేటర్లో కన్నన్ గారు చేస్తున్నప్పుడు చూస్తుంటే అసలు నాకు పిచ్చ అయ్యి వస్తుంది. 2 ప్రేమ మేఘాలలో అవన్నీ చూస్తుంటే ఈయన పోయింది సినిమా, డిజాస్టర్ సినిమా ఇస్తున్నాం మనం, 2 నిమిషాలు మాట్లాడి చెప్పడానికి ట్రై చేసి ఆయన, నేను లేదు సార్ మీకు అలా అనిపిస్తుంది ఏం భయం వల్ల. ఆయన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే లేదు ఈయనకి అర్థం కావట్లేదు ఇది ఏం వండర్ క్రియేట్ చేస్తుందని. సర్లే నిద్రపోని అంటే లాస్ట్ డే అతను వెళ్ళిపోతూ నాకు ఎస్కే అన్నకి ధీరజ్కి అందరికీ డిజాస్టర్ సినిమా తీసాం మనం, సారీ ఇంకా నన్ను నెక్స్ట్ మళ్ళీ ట్రై చేద్దాం అనుకుని నిద్ర మత్తులో లెక్కేసి అందరికి యాక్టర్లకి మెసేజ్ పెట్టేసి ఏం లేదు నెక్స్ట్ రోజు చూస్తే అది వండర్ఫుల్ సినిమా. మళ్ళీ నాకు సేమ్ ఫీలింగ్ వచ్చింది అన్నాను సార్ ఈ సినిమాకి. రాజేష్ గారు సేమ్ అంటే నాకు సేమ్ అన్నపూర్ణ థియేటర్లో కూర్చుంటే ఆయన పొజిషన్లో నేనున్నా, నా పొజిషన్లో ఆయన ఉన్నారు అనమాట. ఆయన నేను అడుగుతున్నా సార్ ఒకవేళ ఏమన్నా తేడా అయితే చిన్న సినిమా తీద్దాం, మళ్ళీ 2 కోట్లు నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది, చిన్న సినిమా తీద్దాం అంటే ఎంత పోవచ్చు, ఒక 6-7 కోట్లు రిస్క్ ఉంటుందా అని ఎస్కేఎన్కి రాజేష్ గారికి మెసేజ్ పెడతా ఉండాను ప్రీమియర్ ముందు రోజు. ఆయన అనుకుని ఉంటారు నా బేబీకి ముందు నేను ఎలా ఫీల్ అయిన పీడ అలాగే ఫీల్ అవుతున్నట్టున్నాడు, పిచ్చోడు వీడికి తెలియట్లేదు ఈ సినిమా హిట్ అవుతుంది. ఆయన నాకు మెసేజ్ పెట్టారు, కాకపోతే నువ్వు అస్సలు ఏం భయపడద్దు, టెన్షన్ అవ్వద్దు, కొంచెంసేపు పడుకో నువ్వు. నాకు 6 రోజులు 7 రోజులు అయింది సార్ ప్రీమియర్కి ముందు నిద్రలేదు. అంటే 6-7 రోజులు నాట్ ఈవెన్ ఏ సింగిల్ మినిట్. అంటే ఒక నిమిషం పోయిన తర్వాత ఇంకో రోజు పోతే ఏమవుతుందో కూడా తెలియదు, బ్రెయిన్ ఆఫ్ అయిపోద్దో కూడా తెలియదు అనమాట. అంతలా ఉన్న ప్రీమియర్కి వచ్చినప్పుడు అందుకే నాకు ఏం జరుగుతుందో ఏం అర్థం అవట్లేదు. ప్రీమియర్కి వస్తున్నప్పుడు అన్ని స్క్రీన్స్ చెక్ చేసుకోవడానికి వెళ్తుంటే 7th reel ఎందులోనో గౌరీ వాయిస్ నాన్ సింక్లో కనిపిస్తుంది నాకు. అంటే ఒక 3 frames 4 frames లేట్గా వస్తుందంటే కనిపించింది నాకు. అయ్యో అందరిని పిలిపించి నేను గొడవ చేస్తున్నా చూడండి వాళ్ళందరూ బాగానే ఉందంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే నేను మైండ్ పని చేయట్లేదో ఏంటి ఏం ఫిక్స్ అయ్యానంటే సినిమా చూడకూడదు అసలు నేను అని చెప్పి బయట కూర్చున్నా. అలా అయిపోయింది సార్. తర్వాత ప్రీమియర్స్ అయిన తర్వాత కూడా పడుకోలే, ఈ మిక్స్డ్ టాక్ ఇవన్నీ చూసి భయం వేసి ఈవినింగ్ షో అయిన తర్వాత కిరణ్ అన్న, గౌరీ, రాజేష్ గారు అందరూ ఫోన్ చేసి లేదు పెద్ద హిట్ ఇది ఎక్కడికో వెళ్తుంది అన్నప్పుడు అమ్మాయి అనుకున్నా. ఇంకా నేను ఇమ్మీడియట్ గా సినిమా చూడగానే ఇంకా ఎక్కువసేపు నేను నిలబడలేదు, ఏదో మాట్లాడమన్నారు, 2 నిమిషాలు మాట్లాడి వెంటనే నేను బయటకు వచ్చి కార్ ఎక్కి స్టూడియోకి వచ్చేసా. అవునా సార్? వెంటనే మరి ఇంక ఇంటికి కూడా వెళ్ళకుండా వచ్చి రాత్రి రివ్యూ చెప్పేసి మా వాళ్ళు ఎడిట్ చేసి midnight పెట్టేశారు. సాయి అన్నాడు నాతో, మీరు వెంటనే పెట్టండి సార్ రివ్యూ. లేదు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ ఎక్కడో మూల నిల్చొని ఉన్నాను సార్, నాకు ఎవ్వరికి కనబడకుండా నిల్చొని ఉన్నా. అక్కడ నిల్చొని మాట్లాడుతున్నారు కదా అందరూ, సినిమా అయిపోయిన తర్వాత మీరు అక్కడ నుంచి చెప్తున్నారు అన్నమాట. మీ వాయిసే నాకు క్లియర్ గా తెలుసు, రవి నంబూరి అతన్ని అప్రిషియేట్ చేయాలి అది ఇది అని చెప్తుంటే నాకేం అర్థం కాక అలా ఉన్నా. ఎందుకు అప్రిషియేట్ చేయాలన్నా ఏమో సార్, అంటే నాకు భయం వేసింది సార్. అంటే నేను ఈ డాగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, డాగ్ సీక్వెన్స్ టైంకి స్క్రీన్ నెంబర్ 1లో ఉన్నా అంటే అన్ని స్క్రీన్స్ చెక్ చేసుకోవడానికి అటు ఇటు తిరుగుతుండగా మా అసోసియేట్కి చెప్పా డాగ్ సీక్వెన్స్ ఫస్ట్ ఎక్కడ వస్తుందో చెప్పి ఒకసారి నేను చూద్దాం అనుకుంటున్నా సౌండ్ అది ఎలా ఉంటుందని. స్క్రీన్ నెంబర్ 1లో మొత్తం అందరూ ఉన్నారు సార్. నేను వెళ్ళి చూస్తే డాగ్ అరుపుకి ఎవడ అరవట్లా, నాకు గుండె జారిపోయింది, అయిపోయింది ఇంక సినిమా అనుకొని ఫిక్స్ అయిపోయాను. బయటకు వచ్చి అలా డల్గా కూర్చుంటే అప్పుడు మా అసోసియేట్ వాళ్ళు వచ్చి పిచ్చానికి నేను 1 రోజుల క్రితం వాళ్ళకి చెప్పున్నా ఎడిట్లో, ఈ మల్టీప్లెక్స్లో ఎవ్వరు అరవరు దీనికి, సింగిల్ స్క్రీన్స్లో అరుస్తారని. కానీ మర్చిపోయాను నేను అది ఇది మల్టీప్లెక్స్ ఏం మర్చిపోయాను. ఫస్ట్ షో అక్కడ జరుగుతుంది, వచ్చి నువ్వే కదా చెప్పావు మల్టీప్లెక్స్లో అరవరు సింగిల్ స్క్రీన్స్లో అరుస్తారని చెప్పి. అంటే ఏం అర్థం కాలేదు సార్, అంటే నిద్ర లేదు 1 వారం రోజుల నుంచి, అసలు ఏం జరుగుతుంది అన్నీ నెగిటివ్గానే వెళ్తాయి కదా మన బ్రెయిన్. ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాం. బట్ తర్వాత వెరీ హ్యాపీ సార్. మొన్న శ్రీరాముల్లో వెళ్ళి చూస్తే అసలు అమ్మాయి అనుకున్నప్పుడు అది చూసి వినిపిలే అసలు, అది డాగ్ అరుపు వినిపిలే. తర్వాత అది ఎప్పుడైతే వన్స్ కనిపించిందో ఇంకా అక్కడి నుంచి ఇంకేం వినిపిలే, సూపర్ అనిపించింది. ఎంత గొప్ప రివిలేషన్ అంటే
వాడు నేనేమీ చెయ్యలేను, అవునవును. ఈ అమ్మాయిని నేను కాపాడలేను, నా వల్ల ఏ పని కాదు, షీ నీడ్స్ సంబడి ఎల్స్, Yeah, yeah. తనకి ఇంకో మనిషి అవసరం ఉందని వాడు రియలైజ్ చేస్తాడు చూడండి. ఫెంటాస్టిక్. ఆ ఎపిసోడే డ్రైవింగ్ ఫోర్స్ ద క్లైమాక్స్. అవును సార్, అవును సార్. లైఫ్ మొత్తం కథకి అదే లైఫ్, మీరు అనుకున్న కథకి. అవును సార్, అవును సార్. అది మీరు కన్సీవ్ చేయడం అవును సార్. మరి Yes. ముచ్చటగా ఉంది Thank you, నిజంగా. thank you. కాకపోతే సెకండ్ హాఫ్ సినిమా రివ్యూలు ఈసారి అందరూ బాగా రాశారు, చాలా బాగా రాశారు, అవును సార్, అవును సార్. చాలా పెద్ద పెద్దవి రాశారు, అవును, అవును సార్. చాలా ఫీల్ అయ్యి రాశారు, అవును సార్. అందరినీ మెచ్చుకున్నారు. కాకపోతే కామన్ గా అందరిలోని సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ ఎక్కువైంది అనే ఒక కామన్ ఒపీనియన్. అవును సార్. ఐ డోంట్ కాల్ ఇట్ క్రిటిసిజం. తప్పలేదు సార్. అంటే మేము చెప్పే సార్, నెక్స్ట్ ఆ ఒపీనియన్ రాగానే మేము కలెక్టెడ్ సమ్ ఫీడ్బ్యాక్ సార్. అంటే ఎవరెవరు ఏం చెప్తున్నారు ఆ రోజు అన్నది ప్రీమియర్స్ నుంచి. ఆ రోజు నైటే ఆఫీస్లో కూర్చున్నాం 3:00 అలాగా, నేను రాజేశ్వర్ ఎస్కే నన్న పిఆర్ఓస్ అందరు ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎడిట్ టేబుల్ మీదకి వెళ్ళి ఒక 2.5 minutes 3 minutes లెంత్ తగ్గించి ఎక్కడెక్కడైతే మాకు అనిపిస్తుందో వాళ్ళు చెప్పింది తగ్గించి వెంటనే అప్లోడ్ చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ షోస్ నుంచి మీరు ఇప్పుడు అందరూ చూస్తున్న సినిమా ఏదైతే ఉందో అది రీఎడిటెడ్ వెర్షన్. నాకు సాయి చెప్పాడు ఆఫీస్కి వచ్చినప్పుడు, కామన్ గా ఇది ఒక్కటే అందరిలోని ఉందంటే, లేదు సార్ కొంత తీసేసాను అని చెప్పి. బట్ దెన్ యూ రోట్, మామూలుగా ఇప్పుడు మనం పేపర్ మీదే ఎడిట్ చేసుకుంటాం, ఎంత ఎక్కువ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మనం 1.5, ఇది డైరెక్టర్ గా యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఇప్పుడు 1.5 hours ఉన్నా, సెకండ్ హాఫ్ 1 hour 10 minutes మ్యాక్స్, లేదా 1 hour 20 minutes సెకండ్ హాఫ్. ఎందుకంటే యూ హ్యావ్ టు క్లియర్ కదా, క్లియర్ చేయాలి కథని. సెకండ్ హాఫ్ కూడా మీరు ఇంత హెవీ స్టోరీ చెప్పారు, థ్రిల్లింగ్ స్టోరీ చెప్పారు కదా. అది దాని మీద నీ కామెంట్ ఏంటి? సెకండ్ హాఫ్ లెంతీగా ఉండడం అన్నది, ఈజ్ ఇట్ హెల్తీ ఫర్ ది స్క్రిప్ట్ అండ్ సినిమా? ఈ సినిమాకి అది మేబీ కొంత మీరు అన్నది కరెక్ట్ అవ్వచ్చేమో, కానీ నా దృష్టిలో నేను అసలు లెంత్ నమ్మను సార్. అంటే లెంత్ ఇంతే ఉండాలి అన్నదాన్ని నేను నమ్మను. కాకపోతే ఈ సినిమాకి కొంచెం తక్కువలోనే చెప్పాలన్నది మీరు అన్న విషయాన్ని ఏకీపిస్తాను నేను. ఈ సినిమా వచ్చేసరికి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సార్, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ఎక్కడో ఫిక్స్ అయిపోయాను సార్ ఆల్రెడీ. సెకండ్ హాఫ్ ఆ అమ్మాయి పెయిన్ కాసేపు అన్నా చూపించి తర్వాత స్టీవెన్ శంకర్ మళ్ళీ వెనక్కి రావాలి కదా. సో స్టీవెన్ శంకర్ వెనక్కి వచ్చిన తర్వాత చెప్పాల్సిన కథ చాలా ఉంది సార్. అంటే స్టీవెన్ శంకర్ వెనక్కి వచ్చిన తర్వాత అజయ్ అనేవాడు మళ్ళీ వెనక్కి రావాలి, కథలోకి రావాలి, రివైండ్ చేయాలని మళ్ళీ. అండ్ స్టీవెన్ శంకర్ లైఫ్లో ఉండే గోల్స్ ఏవైతే ఉన్నాయో అది సెకండ్ లేయర్ కదా కథకి. వాడి గుర్తింపు గురించి మళ్ళీ వచ్చే సీన్ కానీ, అది మురుగన్ ఇంట్లో దేవుడి పటం దగ్గర వచ్చే సీన్ కానీ, అండ్ వాడి కథనాడు మళ్ళీ చూసుకునే సీన్ కానీ. సో ఈ బ్యాక్ లేయర్ కింద రన్ అవుతూ ఉండాలి. అండ్ ఇంకొకటి నివికి వాడికి మధ్యన ఆ లవ్ యాంగిల్లో ఆ చిన్న పొజిటివ్నెస్ రన్ అవుతూ ఉండాలి. అజయ్ని మళ్ళీ కథలోకి తీసుకు ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సార్ చెప్పాల్సినవి. కథ చాలా ఎక్కువ ఉంది, సెకండ్ హాఫ్లోనే ఎక్కువ ఉంది చెప్పాల్సింది. ఇంకొకటి అలా అని సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మనం ఆ అమ్మాయి డైరెక్ట్గా గ్రేవ్ యార్డ్కి వెళ్ళి పైన అది ఆ సీన్ పెట్టలేం, ఎందుకంటే తన పెయిన్ ఏంటనేది చూపించాలి. సో డైరెక్టర్గా నాకు ఛాలెంజెస్ చాలా ఉన్నాయి సార్ సెకండ్ హాఫ్లో. సో అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో మాకు దొరికినంత టైము సెకండ్ హాఫ్లో దొరకలా. ఎడిటింగ్ ఆలోచించుకుని ఖచ్చితంగా ఒక 4 రోజులు టైం దొరుకుంటే నేను రాజేష్ గారు మళ్ళీ, అంటే ఫస్ట్ హాఫ్కి మాకు ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి కూర్చొని మళ్ళీ ఎడిట్ చేయించాల్సినంత ఇది దొరకలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మేము ఆల్రెడీ మొత్తం 1-5 సార్లు నేను సంతోష్ అందరం చూసేసుకొని ప్రాపర్గా అరేంజ్ చేసి పెడితే ఆయన వచ్చారు. ఓన్లీ ఫస్ట్ రీల్లో కొంత లెంత్ తగ్గించమని చెప్పారు. అసలు మిగతాది అసలు సింగిల్ ఫ్రేమ్ కూడా ముట్టుకోలేదు. ఆయన అద్భుతంగా ఉంది, క్లాసిక్ తీసామని చెప్పేసి వెళ్ళిపోయారు అంతే. దాని గురించి డిస్కషన్ కూడా లేదు. నేను ఫస్ట్ హాఫ్ నిజంగానే అంత బాగుంది, బయట అందరూ కూడా ఇప్పుడు చెప్తుంది. సెకండ్ హాఫ్కి నేను ఫస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో అదే చూపించాను, ఎందుకంటే టైం లేదు. 24వ తారీఖు రిలీజ్. ఆయన వచ్చి చూశారు, హీ హ్యాడ్ సమ్ కంప్లైంట్స్. ఆ కంప్లైంట్స్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి ఒక సీన్ మళ్ళీ షూట్ చేసాం. అండ్ ఇంకొన్ని కంప్లైంట్స్కి మేము ఎడిట్లో కొంత ట్రై చేసాం. ఇంక అక్కడి నుంచి ఇప్పుడు ఏంటంటే సార్, ఎడిట్ అన్నది ఎంత కష్టం అయిపోతుంది అంటే, ఎడిట్ అయిన తర్వాత దాన్ని ఆర్ఆర్కి పంపించాలి, ఎస్ఎఫ్ఎక్స్కి పంపించాలి, మిక్సింగ్ పంపించాలి, డిఐకి పంపించాలి. చిన్న కరెక్షన్ చేసినా మళ్ళీ మొత్తం సైకిల్ అంతా ప్రాసెస్ అంతా చేయాలి మళ్ళీ. సో నాకు ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. నేను ధీరజ్ గారికి, ఎస్కే అన్నకి కూడా కొంత టైం ఉంటే బాగుంది, ఇంకొంత టైం ఉంటే బాగుంది అన్నా కానీ ఏం చేయలేము. అంటే ప్రొడ్యూసర్స్ నేను ఏం నమ్ముతా అంటే సార్,
డైరెక్టర్ ఇప్పుడు మీరు అంటున్నారు చూసారా, లెంత్ పెరగడం అనేది డైరెక్టర్ మిస్టేక్ అని చెప్పి. నేను డైరెక్టర్గా తప్పుని పడ్డానికైనా చూస్తాను, కానీ ప్రొడ్యూసర్ కాల్ని హయ్యర్ లెవెల్లోనే ఉంచుతాను. ఎందుకంటే సినిమా ఆ డేట్కి రిలీజ్ అవ్వకపోతే తర్వాత నేను ఎంత మ్యాజిక్ క్రియేట్ చేసినా సరే ఇంత పడకపోవచ్చు సినిమా. సో అది 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 ఫస్ట్ ప్రియారిటీగానే తీసుకుంటాను సార్. నాకు బ్యాడ్ నేమ్ వచ్చినా పర్లేదు, కానీ మీకేం బ్యాడ్ మామూలుగా ఇప్పుడు లెంత్ డైరెక్టర్ ఖచ్చితంగా డైరెక్టర్ కంట్రోల్లోనే ఉండాలి లెంత్. అది నేను చేయలేకపోవడం వల్ల నన్ను ఎవరైనా తిట్టినా పర్లేదు, కానీ ఫస్ట్ 24th రిలీజ్ అవ్వాలనేది అయితే ఫిక్స్ అయ్యా నేను. కొంతమంది మా డిపార్ట్మెంట్లో కానీ ఎవరైనా నన్ను లేదు మళ్ళీ అడుగుదామంటే లేదు 24th రిలీజ్ అవ్వాల్సిందే, ఎవడు పడుకున్నా పడుకోపోయినా 24th రిలీజ్ అవ్వాల్సిందే అని ముందే ఫిక్స్. ఎందుకంటే 24th రిలీజ్ అవ్వకపోతే ఈ సినిమాకి ఇప్పుడు వచ్చినంత రిసెప్షన్ రాదు. మేబీ నేను సెకండ్ హాఫ్లో ఆ చేంజెస్ అవన్నీ చేసినా సరే ఇంత రిసెప్షన్ అయితే రాదు సార్. కరెక్ట్. సో అది నేను ముందే ఫిక్స్ అయ్యా. అది బట్ ఒక ఫ్యూజన్ లో రిలీజ్ అయిపోయింది సినిమా. అంతే 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 ఒక పుష్, అంతే ఒక బ్రహ్మాండమైన ఒక ప్రెషర్ తో వెళ్ళింది సినిమాకి. సినిమా తన్నింది అంతే టైం థియేటర్ లో. ఒకటి రెండు ఎక్కడైనా సెకండ్ హాఫ్ లో అనిపించినా అవి డిస్కషన్స్ పాయింట్ కి లీడ్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు, డిస్కషన్స్ బోర్డ్స్ పెడుతున్నారు. ఇది అలా ఎందుకైంది ఇలా ఎందుకైంది, అది కూడా సినిమాకి హెల్ప్ అవుతుంది. లక్కీలీ సినిమాకి అన్ని హెల్ప్ అవుతుంది. నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఒక అదృష్టవంతుల్లా ఫీల్ అవుతున్నాను అంటే ఈ సినిమాకి. ఇంతకు ముందు ఎప్పుడు లేదు సార్, అంటే ఏది కరెక్ట్గా వచ్చేది కదా లైఫ్లో. ఏది ముందు వచ్చినా సరే ఏదో తన్నేసేది. మా ఫ్రెండ్స్ అందరూ, మా ఫ్రెండ్ వాడు ఉంటాడు శశి అని, మేము అందరం కలిసి పడుకుంటే ఉదయం లెగ్గని నా మొహం కూడా చూడ్డాడు, ఎందుకంటే ఏదో దరిద్రం జరుగుతుంది. మొన్న అంటున్నాడు, రే నీ పుట్టినరోజు చిరంజీవి గారు రావడం ఏంటి, ఆయన నీకు హ్యాపీ బర్త్డే చెప్పడం, మారిపోయింది నీ లైఫ్ అంతా. 22 కదా, జూలై 22 ఆయన ఆగస్ట్ 22 కరెక్ట్ 1 మంత్ ముందు. ఇప్పటికీ ఆయన తలుచుకుంటే, ఆయన చేయి పట్టుకున్న మూమెంట్ తలుచుకుంటే ఇప్పటికీ నాకు కడుపులో బటర్ఫ్లైస్ తిరుగుతుంటాయి. అంటే ఆయన బర్త్డేకి కాలేజీలో ఉన్నప్పుడు కేక్ కట్ చేసేవాడిని సార్ నేను. ఆయన బర్త్డేకి, నా బర్త్డేకి చేసేవాడిని కాదు, ఆయన బర్త్డేకి కేక్ కట్ చేసేవాళ్ళం. అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఆయనకి, అందరం కలిపి కేక్ కట్ చేసేవాళ్ళం. అదే గుర్తొచ్చింది నాకు. నా బర్త్డేకి ఆయన వచ్చి విష్ చేయడం ఏంటి అసలు, అది అంతే మెమరబుల్ మూమెంట్స్. అది చాలా, అంటే దాన్ని ఏమంటారంటే అదొక డివైన్ కోయిన్సిడెన్స్. మీ పుట్టినరోజు అవ్వడం, అది 22వ తారీఖు అవ్వడం, జస్ట్ 1 month బిఫోర్ హిస్ బర్త్డే కదా. అవును సార్, మా మదర్ ఫాదర్ మా వైఫ్ అందరూ అదే టైంలో అక్కడ ఉన్నారు. రిలీజ్ ఈవెంట్ గా వచ్చారు, ఇంక దేనికి రాలే. మా మదర్ మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుందంటే, నాకు రాజేష్ గారికి, ఎస్కే అన్నకి, వీళ్ళందరికీ చిరంజీవి గారు క్లోజ్ అని తెలుసు. ఇంట్లో వాళ్ళకి ఓపెనింగ్ వస్తారేమో అనుకున్నారు అనమాట. అప్పుడులో ఆవిడ వచ్చేసారు వైజాగ్ నుంచి, కానీ ఓపెనింగ్ మేము సీక్రెట్గా చేస్తాం. గ్లిమ్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోవాలని హడావిడిలో ఓపెనింగ్ సీక్రెట్గా చేస్తాం. అప్పుడు రాలా. ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారా అంటే కాపీ రెడీ చేసే పనిలో అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో లేదో కూడా తెలియదు సార్ ఎవరికి. అలా ఉందన్నమాట పొజిషన్. ఓన్లీ ధీరజ్ గారు ఒక్కరే చూసుకున్నాడు ఆయన అప్పుడప్పుడు ఈ పనులు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు అమ్మా, అసలు సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియట్లేదు నాకు, నీ టెన్షన్ ఏంటి మధ్యలో అంటే. ఆవిడ పాపం నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఆవిడకి ఎక్కడో చిరంజీవి వస్తారని వచ్చేసారు. ఆవిడ వచ్చిన తర్వాత నేను ఎవరో నాకు రాజేష్ గారు ఎస్కే నన్ను కాల్ చేసి చెప్పారు, రేపు ఈవెంట్కి ఎవరు వస్తున్నారో తెలుసా అన్నారు అన్నమాట. అన్న చెప్పండి అన్న. ఆయన ఎస్కే నన్ను ఫోన్ వస్తుందంటే భయం నాకు, ఇప్పుడు ఏం తిడతాడో. లాస్ట్ మూమెంట్లో ఎవరికి ఏం పని చేయట్లేదు సార్, అంటే లేట్ అయిపోతుందని తిట్టడానికి ఫోన్ చేస్తున్నారేమో అనుకున్నా. ఆయన చాలా హ్యాపీగా, ఆయనకు తెలుసు నాకు కూడా చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం అని. రేపు ఈవెంట్కి ఎవరు వస్తున్నారో తెలుసా అంటే, ఎవరు వస్తున్నారు అంటే బాస్ వస్తున్నారు. కానీ వెంటనే మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను, చిరంజీవి గారు వస్తున్నారంటే. నువ్వు ఏమనుకోని వచ్చావు కానీ ఇక్కడికి మేనిఫెస్టేషన్ ఆయన వచ్చి నీ పూజలకి దేవుడు కూడా భయపడి ఆయన పంపించినట్టున్నాడు అని చెప్పి ఆయన వచ్చారు. చాలా హ్యాపీ సార్. అండ్ ఇంకోటి, ఆ రోజు నేను మా మదర్ని అడ్రస్ చేస్తూ, ఆయన లేరు అప్పుడు, ఆయన గురించి చాలా మంది అంటుంటారు సార్, అలా మమ్మీ కూడా అంటూ ఉండేవారు అప్పుడులో. నాకు అనిపించింది నిజమే కదా, ఇప్పుడు ఆయన రావడం అనేది ఎంత హెల్ప్ సార్ సినిమాకి. సార్ నెంబర్స్ ఎంత హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ సినిమాకి అది ఎంత రిఫ్లెక్ట్ అవుద్ది నాకు తెలుసు, ఆ ఎనర్జీ ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో తెలుసు. సో చిరంజీవి కూడి పెడుతున్నాడు కదా నిజంగానే.